గత 3 నెలల నుంచి మహబూబ్‌నగర్ ఏదైతే పట్టణ ప్రాంతంలోని వీరన్నపేట్, టీడీగుట్ట ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి దానికి ప్రస్తుతం కూడా అటవీ శాఖ అధికారులు దానిని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద చిరుతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది మాట్లాడడానికి మన దగ్గర మహబూబ్‌నగర్ డీఎఫ్ఓ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, చిరుతపులి గత 3 నెలల నుంచి ప్రజావాసంలోకి వస్తుంది. దానిపై మీరు పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు అన్నట్టు చిరుతపులి ప్రజావాసాలకు ఏం రాలేదు. యాక్చువల్గా అది ఫారెస్ట్ ఏరియా. మీరు ఒకప్పుడు చూసుకున్నట్టయితే అది కంటిన్యూస్ ఫారెస్ట్ ఏరియా. అందులో భాగంగా అది కాకపోతే ఏమిటంటే మంచి ఆవాసం ఉన్నది అక్కడ దానికి. సో మనమే దాని దగ్గరికి వెళ్ళాము. ఆ గుట్ట దగ్గర దాకా ఇవన్నీ మనం ఇండ్లు కట్టుకొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఒకప్పుడు ఫారెస్ట్ ఏరియా, మధ్యలో దాన్ని రిజర్వ్ చేశారు. ఆ పక్కన డంప్ యార్డ్ ఉన్నది. ఈ మధ్యలో నేషనల్ హైవే వచ్చి మళ్ళీ దీన్ని సపరేట్గా ఈ చిన్న గుట్టలాగా ఏర్పాటు అయిపోయింది. కాబట్టి అది అటువైపు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ఉండొచ్చు, కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోయి లేకుంటే దాని ఆహారం కొరకు రావచ్చు. స్థావరాలు అయితే ఉన్నాయి, పైన ఓల్డ్ స్థావరాలు, మంచి స్థావరాలు ఉన్నాయి. బట్ మనకు గత 3 నెలల నుంచి చూసినట్టయితే 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇట్లా కనబడుతుంది. బట్ దీన్ని మనం ఏమిటంటే ప్రజలకు కూడా అన్ని రకాలుగా మనం జాగ్రత్త చర్యలు చెప్తున్నాం. మనం తీసుకోవాలి ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలో. ఒక 4 ట్రాప్ కేజెస్ పెట్టాము, ఒక 10 దాకా కెమెరాలు పెట్టాము దాని మూమెంట్ తెలుసుకోవడానికి. బట్ అది కూడా చాలా తెలివిగల జంతువు. సో అది జనరల్గా ప్రజల ముందుకు డైరెక్ట్ రావడానికి ఇష్టపడదు, దాన్ని టీజ్ చేస్తే తప్ప. సో అది వస్తుంది, అక్కడ ఉంటుంది, 15 రోజులకు ఒకసారి మనకు కనబడుతుంది, మళ్ళీ తర్వాత కనబడడం లేదు. సో దీంట్లో ప్రజలు ఏమిటంటే ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. చిరుతపులులు అనేటివి ఉన్నాయి మనకు, ఇది ఒకటే కాదు, ఇంకో 10-12 దాకా ఉన్నాయి మనకు అడవిలో. ఇది పోయినా ఇంకోటి రావచ్చు, ఇంకోటి, ఎందుకంటే అక్కడ అడవి ఉంది, దాని ఆవాసం కూడా ఉంది, అది ఉన్నది. సో వస్తుందనేది చెప్పలేము, చెప్తున్నాను. సో ఒక అవగాహన ఏర్పరచుకున్నట్టయితే ఏమిటంటే అది వస్తుంది, వెళ్తుంది. ఇప్పుడు 3 నెలల నుంచి చూస్తున్నాము, ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఏవి పశువులు, ఆ చుట్టుపక్కల కింద అటువైపు పొలాలు కూడా ఉన్నాయి, ఆ పొలాల దగ్గర పశువులు ఉంటున్నాయి, రైతుల పశువులు కానీ మేకలు కానీ, ఎట్లాంటి కిల్లు జరగలేదు, పశువులను జరపలేదు. ఇది అంటే ఏమిటి, దానికి ఆహారం సరిపడ దొరుకుతుంది అడవిలో. అడవిలో ఏంటిది, ఈ వైల్డ్ బోర్డ్స్ కానీ, ఈ కుక్కలు, డంప్ యార్డ్ దగ్గర ఉన్న కుక్కలు కానీ, ఇవన్నీ కూడా ఆహారం దొరుకుతుంది కాబట్టి చంపలేదు. ఇట్ డజంట్ మీన్, నేను ఏమంటున్నానంటే అది ఆహారం దొరకని రోజు ఇట్లాంటివి ఏదన్నా పశువుల మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఈ ట్రాప్ కేజెస్లో మేకలను పెడుతున్నాం. 4 ట్రాప్ కేజెస్లో 4 మేకలు రోజు పెట్టి, ఉదయం పెట్టి సాయంత్రం నైట్ అంతా ఉంచుతున్నాం. ఉదయం బయటికి తీస్తాము, మళ్ళీ నైట్ పెడతాం అన్నమాట. పెడితే దానికి ఆహారం దొరకని రోజు ఈ మేకలను చూసి దానిలోకి వస్తే పడిపోతుంది. ఇది కానీ అది ఏంటిదంటే తెలియగల జంతువు కాబట్టి ఒక్కొక్క దగ్గర నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, ఇట్లా పట్టడానికి అవకాశం ఉన్నది. గతంలో ఎనిమల్ రెస్క్యూ టీం కూడా గత 2 నెలల కిందట ఎనిమల్ రెస్క్యూ టీం కూడా ఇక్కడ పరిశీలించింది. అయితే ట్రాప్ కెమెరాలు కూడా చిరుత చిక్కట్లేదు అన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి, నిజమంటారా? ట్రాప్ కెమెరాలలో ఒక దాంట్లో వస్తున్నాయి, నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి కదా. అన్ని ట్రాప్ కెమెరాలు రాకపోవచ్చు. ఆ ఒకవైపు పెట్టినటువంటి ట్రాప్ కెమెరాలో రెగ్యులర్గా మనకు సైట్ అవుతుంది, అటువైపు వెళ్ళినట్టుగా వచ్చినట్టుగా మనకు 2-3 సార్లు కనబడింది. అదే మెయిన్ మనకు ఆధారం. డెఫినెట్గా దాని రూట్ కూడా మనకు తెలిసింది. ఆ పొలాలలో మనకు పగ్ మార్క్స్ కూడా కనబడుతున్నాయి. ఇంకోటి రెస్క్యూ టీం అనేది ఇప్పుడు మనకు ఇది ప్రతిరోజు కూడా ఈ ఎట్లుంటుందంటే అడవి జంతువులు, దాంట్లో చిరుతపులులు అనేటివి, టైగర్స్ కానీ చిరుతపులులు కానీ చాలా ఇంపార్టెంట్. అంటే అడవి పరంగా చూసుకున్నట్టయితే సో దీనికి మనం రిపోర్ట్ చేయాలి, ప్రతిరోజు హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి, మా పీసీసీఎఫ్ గారికి చేయాలి. తర్వాత దీనికి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉంటారు, వారికి కూడా రిపోర్ట్ చేస్తే వాళ్ళ ఆదేశాల మేరకు ఆ రెస్క్యూ టీం కూడా వచ్చింది. వచ్చి వాళ్ళు పరిశీలన చేసి ఇగో ఇక్కడిక్కడ ట్రాప్ కెమెరాలు పెడితే మంచిది, వాళ్ళకి అవగాహన ఉంటుంది. మాకు రెగ్యులర్ అవగాహన తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్లేసెస్లో మనం ట్రాప్ కెమెరాలు పెట్టి చేస్తున్నాం అనమాట. ఒకవైపు ట్రాప్ కెమెరాలు అంటే బోను వరుసగా బోన్లు కూడా పెట్టి వరుసగా బోన్లు మారుస్తున్నారు. కానీ అడవి అంటే చిరుత మేము చిక్కకపోవడానికి కారణం ఏమంటారు సార్? అంటే అడవి లోపలి ప్రాంతం ఉంది అంటున్నారా? లేదు, దానికి ఇప్పుడు నీకు బోన్ పెట్టినా కూడా అది కూడా తెలివిగల జంతువు కదా. ఒకసారి ఇదేదో నన్ను ట్రాప్ చేయడానికే పెట్టిన ఐడియా కూడా ఉండొచ్చు కదా. ఎప్పుడు వస్తుంది అంటే దానికి ఆహారం దొరకలేదు, ఆకలి వేస్తుంది, తప్పకుండా మేకపిల్ల అక్కడ ఉంది అనుకోండి, అప్పుడు తెలియదు, తప్పదు. కాబట్టి పచ్చి పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సఫిషియెంట్ ఫుడ్ దొరికినాక అది చూసుకుంటూ కూడా పోవచ్చు, పక్కన మేకపిల్ల అరుస్తుంటే కూడా పట్టించుకోవద్దు, దానికి సరిపడా ఆహారం దొరికినప్పుడు. వీరన్నపేట ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఉంది, డంపింగ్ యార్డ్ రోడ్డు సమీపంలో ఉంది, అక్కడికి వచ్చే అవకాశం వచ్చి కుక్కను లాక్కెళ్తుంది అంటున్నారు. అక్కడ అది కూడా ఉంది కదా. దానికి మెయిన్ నా ఆలోచన కూడా అదే. ఇంతకుముందు చూసినట్టయితే మెయిన్ డంపింగ్ యార్డ్ ఏరియాలో అక్కడ మీకు ఈ నేషనల్ హైవే వాళ్ళు వర్క్ చేసేటిది క్రషర్ మిషన్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మనం ఎంక్వైరీ చేస్తే ఏం చేసిందంటే రెగ్యులర్గా అది ఆ ఏరియాలో తిరుగుతుందని చెప్పారు. సో డెఫినెట్గా డంపింగ్ యార్డ్ కుక్క పిల్లల్ని తింటుంది.
తర్వాత ఇక్కడ ఈ వైల్డ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా తింటుంది అనేది మనకు ఒక అవగాహన వచ్చింది. కాకపోతే అటు ఇటు తిరుగుతుంది కాబట్టి దాన్ని మనం పట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు అంటే ఇవే, ఇంకా వేరే ప్రయత్నం లేదు. వల వేసి పట్టాలి లేకుంటే పైనుంచి ఇంకేదో వేసి పట్టాలంటే అది సాధ్యంగా అయ్యేటువంటి పని కాదు. అడవిలో జంతువులు వాటి బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం ప్రిడిక్ట్ చేయలేము. ఒకటి పోయి ఒకటి అవుతుంది. మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఎవడి మీద నన్ను దాడి చేయాలి, అది వచ్చిపోతుంది. ఏదైనా సీవియర్గా నిజంగానే ఒక ప్రాబ్లం ఉన్నది, దీనివల్ల థ్రెట్ ఉన్నదంటే ఇమ్మీడియట్గా పైనుంచి కూడా వస్తారు, ఇంకా టీమ్స్ వస్తాయి. దాన్ని ఏ రకంగా ట్రాంక్యులైజ్ చేయాలన్నా అది ఆ టైం కూడా ఉండాలి. అది డిస్టెన్స్ కూడా ఎంతలో 20 మీటర్స్ ఉంటేనే ట్రాంక్యులైజ్ చేయడానికి వీలు, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రయత్నాలు చేసే దాంట్లో మొదటి ప్రయత్నంగా ఇది చేస్తున్నాం. ఇంకా ఇది సీరియస్గా అయినట్టయితే అందరి నోటీస్లో ఉంది. ఇది ఇక్కడ నా ఒక్కడి నోటీసే కాదు, పై వరకు ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇస్తారో టీమ్స్ కూడా రెడీ ఉంటాయి. ఏదైనా ఇబ్బంది ఉన్నదంటే టీమ్స్ అన్నీ వస్తాయి. అప్పుడు పెద్ద ఎత్తున ఏదైనా ఆపరేషన్ చేయడానికి అట్లా అవకాశం ఉంటుంది. సో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా మనం చెప్పినటువంటి సూచనలు ఒక అవగాహన ఏర్పరచుకోవాలి, సూచనలు పాటించాలి వాళ్ళు. ఎందుకంటే మనం దాని ఆవాసం పోయినాం, అది వైల్డ్ యానిమల్ కాబట్టి మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరిగా వెళ్ళొద్దు, గుట్ట మీదకి వెళ్ళొద్దు, అది వచ్చినప్పుడు అందరు దాన్ని టీజ్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ ఏం చేయొద్దు. పిల్లల్ని ఒంటరిగా వదలొద్దు. ఇవి తీసుకోవాల్సిన చర్యలు. ఎందుకంటే మనం గుట్ట దగ్గర ఉన్నాం, ఫారెస్ట్లో దగ్గర ఉన్నాం. సో ఇది అవగాహన ఏర్పరచుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సమీప అటవీ ప్రాంతంలో ఒక్కటే చిరుత ఉందా, అది ఆడ చిరుత అని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అక్కడ పిల్లలు ఉన్నాయని కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. దీని మీద ఇంతవరకు అట్లనే అన్నారు, ఇది కప్స్తో ఉన్నది పిల్లలతో. ఇక్కడ కూడా మనకు ఇవి లేవు, ఏ వీడియోలో కూడా రాలేదు ఇంతవరకు. ఒకటే కనబడుతుంది, మొదటి నుంచి ఒకటే తిరుగుతుంది. ఒక చిరుతపులి ఉన్న దగ్గర మేటింగ్ టైంలో తప్ప, ఆడ మగ కలిసి ఉండే టైంలో తప్ప మిగతా ఏ టైంలో కూడా ఒంటరిగానే ఉంటాయి. అది ఒంటరిగా ఒకటే కనబడుతుంది. మాకు తెలిసినంత వరకు ఒకటే. అది ఎప్పటి నుంచి తిరిగేది కూడా అదే సేమ్ చిరుతపులి, అదే తిరుగుతుంది, ఒంటరిగా ఉన్నది ఒకటి. ఇప్పటికీ డ్రోన్ ఏర్పాట్లు చేశారు, అత సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంటే గత 2 రోజుల నుంచి ఎక్కడైనా కనిపించిందా మరి? నిన్న కనిపించిందని చెప్తున్నారు కదా. నిన్న వాస్తవం కూడా కలెక్టర్ మేడం వీళ్ళందరూ చూశారు. నిన్న వాస్తవం కనబడ్డది ఆ పైన గుట్ట మీద, ఆ టెంపుల్ ఏరియాలో అక్కడ కనబడింది. ఇది వస్తుంటుంది పోతుంటుంది కానీ ఆందోళన చెందాల్సింది. అది కిందికి వచ్చి ఊర్ల మీద అయితే ఇంతవరకు ఎక్కడైతే ఎనీ ఇన్సిడెంట్ ఏం జరగలేదు కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. కనబడుతుంది కదా అని ఓ గంటలు దాన్ని చూసడం వల్ల ఏముంది, అది వస్తుంది ఒక జంతువు, దాని పని అది, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అది చాలా పైన, కిందికి ఎక్కడో ఇక్కడ దాకా ఉందనేది కాదు, మనం చూస్తే ఎంతో పైన అది మొత్తం మంచి థిక్ ఫారెస్ట్ కూడా ఉన్నది అక్కడ. ఫారెస్ట్ చుట్టూ మీ సిబ్బంది కూడా ఎప్పుడప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు, ఏదో ఎక్కడ ఉందని కూడా గుర్తించే ప్రయత్నం ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి దాన్ని పట్టుకునే ప్రయత్నం ఇంకేమైనా ముమ్మరం చేస్తారు? ఇదే ప్రయత్నం ఏంటిది, ఇప్పుడు అది రెగ్యులర్గా మనం చేసే ప్రయత్నం ప్రస్తుతం బేసిక్గా చేయాల్సింది కేజెస్ పెట్టడం, ట్రాప్ కేజెస్ పెట్టినాం, అవే కంటిన్యూ చేస్తాము. మా స్టాఫ్ రెగ్యులర్ 24 అవర్స్ తిరుగుతారు, వాళ్ళకు కూడా భద్రత లాగా ఉంటుంది, అవగాహన కూడా కల్పిస్తారు నైట్ డేలో. ఇవన్నీ కూడా చేస్తామంది. ఇంకా అవసరం ఉంటే చూద్దాం ఫర్దర్గా ఏదన్నా, కానీ ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఏమీ ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఇది అంటే ఒకవేళ దాడి చేసే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మీరు దీని మీద ఎలాంటి సూచనలు ఇస్తారు? అట్లా దానికి అది వచ్చి ఎప్పుడు కూడా మనుషుల మీద దాడి చేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే చిరుతపులి మనుషులను చూస్తే అది షై యానిమల్, అంటే దాక్కోవడానికే ప్రయత్నం చేస్తుంది. మన అలజడి విన్నా, మనల్ని చూసినా కూడా దాక్కోవడానికి. సడన్గా దాని దగ్గరికి పోయి మనం ఏదైనా దానికి హాని చేయడానికి తలపెట్టినప్పుడు అది అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చిరుతపులి దానికి అది మనుషుల మీద పడిన సందర్భాలు చాలా తక్కువ, మొత్తం దేశవ్యాప్తంగా చూసినా ఎక్కడ చూసినా కూడా. సో అది వచ్చి మీద పడి ఇట్లా చేస్తుంది అనేటువంటిది ఎక్కడ లేదు. సో సార్, అంటే ఇంకా చిరుతపులు ఎలాంటి సమీపంలో గుర్తించారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు. ఇప్పుడు అప్పనపల్లి ఏరియాలో కానీ, ఇప్పుడు కోయిలకొండలో ఉన్నది, అప్పనపల్లిలో ఉన్నాయి, ఎక్కడ చూస్తే యన్మన్గండ్లలో కనబడ్డాయి. దాదాపుగా నా సమాచారం ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం 10-12 దాకా చిరుతపుళ్ళు ఉన్నాయి, తిరుగుతున్నాయి మన ఫారెస్ట్ ఏరియాలో. పెద్ద ఫారెస్ట్ ఏరియా, మంచిగా అభివృద్ధి జరిగింది, దానికి వాటర్ ఫెసిలిటీ ఉన్నది, ఇంకా పిల్లలు కూడా పుడుతున్నాయి. ఆ పిల్లలు 2 ఏళ్ళలో పెద్దగా అయితే మళ్ళీ ఇంత అయితే తిరుగుతూనే ఉంటాయి. సో తిరిగినప్పుడు దీనికి ఒకటే, ఇప్పుడు అన్ని జిల్లాలలో బయటకు వస్తున్నాయి. చాలా దిక్కులో చూసినాం మనం, రంగారెడ్డిలో, శంషాబాద్లో చూసాము, చిలుకూరులో చూసాము, ఇంకా బొటానికల్ గార్డెన్ ఆ ప్రాంతంలో కూడా సిటీలకే వచ్చిన వాటిని పట్టుకుంటున్నారు. ఇదే ప్రయత్నం, ఇంకా వేరే ఏం చేయరు. బోను పెడతారు, దానిలో మేకపిల్లని పెడతారు, రెగ్యులర్గా మానిటర్ చేస్తారు. ఏదో ఒక రోజు వచ్చి అది దానికి ఆహారం దొరకదు కాబట్టి పడడానికి అవకాశం ఉంటుంది. ఇదేమో ఇంకా ఫారెస్ట్ ఏరియా, అది ఇక్కడ ఆహారం దొరకకుంటే బయటికి వెళ్ళిపోతుంది, లేకుంటే దానికి ఇంకా తప్పదు అన్నప్పుడు ఆహారం కొరకు బోన్లోకి వస్తే నిలబడిపోతుంది. సో ఇది ప్రయత్నం, మనం 100% దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి, వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇది ఫారెస్ట్ ఆఫీస్ డిఎఫ్ఓ గారు చెప్తున్న సంగతి. ఏదైతే పరిసర ప్రాంతాలకు తిరుగుతూ వచ్చినా ఎలాంటి దాడి చేయదు, భయపడాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రత్యేకించి 4 కెమెరాలు, ఫ్లాష్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసాం, 4 బోన్లు ఏర్పాటు చేశాము. ఎప్పటికప్పుడు దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నాం సీసీ కెమెరా ద్వారా. దానికి సంబంధించిన జంతువును కూడా అక్కడ పెట్టాము. అది వేటకు వెళ్ళినప్పుడు దాన్ని చిక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం కూడా అది కూడా తెలివిగా తప్పించుకుంటుంది. దానికోసం ఏర్పాట్లు అయితే చేశాము. ఇంకో 2 బోన్లు అదనంగా కూడా పెట్టాము. ఖచ్చితంగా అది చిక్కే అవకాశం ఉంది. దాని మీద కూడా ప్రస్తుతం ఏదైతే సీసీ కెమెరా ద్వారా దాన్ని పర్యవేక్షిస్తున్నామని డిఎఫ్ఓ గారు చెప్తున్నారు.